అమ్మా నాన్నలు నాగలక్ష్మి అని పేరు పెట్టిన ఈ అమ్మాయిని జనాలెందుకు శబరిమాతగా పిలుస్తూ ఏకంగా గుడినే కట్టేశారు? చరిత్ర ఊరికే పుట్టదంటారు. మెదక్ జిల్లాలో మొదలైన నాగలక్ష్మి అనే అమ్మాయి ప్రయాణం తాడోయి మండలంలో శబరిమాతగా ప్రజల మనసుల్లో చరిత్రలు ప్రత్యేకమైన పవిత్ర స్థానంగా మారింది. నాగలక్ష్మి అని పిలవడానికి కూడా ఒక కథ ఉందంట కదా, నిజమేనా? అవును, మెదక్ జిల్లాలోని తొకిట గ్రామంలో జన్మించిన మల్కయ్య వీరమాంబ దంపతుల 8వ సంతానమే ఈ నాగలక్ష్మి. తనకి 21వ రోజు బారసాల చేస్తుండగా తల్లిదండ్రులు నిశ్చయించుకున్న పేరు లక్ష్మి. ఆ పేరు పలకబోతుండగా ఇంట్లోకి నాగుపాము వచ్చింది. దాన్ని చూసిన ఆ తల్లిదండ్రులకు ఒక ఋషి చెప్పింది గుర్తుకొచ్చింది. నాగదేవత పేరు మీద నామకరణం చేయండి అని. అప్పుడు ఆ దంపతులు నాగలక్ష్మి అని పేరు పెట్టారు. మరి తను తన తల్లిదండ్రులను వదిలేసి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? నాగలక్ష్మికి 12వ ఏట తమ తల్లిదండ్రులు వివాహం చేస్తామని చెప్పారు. కానీ నాగలక్ష్మికి వివాహం చేసుకోవడం ఇష్టం లేదు. దాని కారణంగా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయింది నాగలక్ష్మి. అవునా? అయితే తర్వాత తన జీవిత శైలి ఎలా కొనసాగింది? ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన నాగలక్ష్మి మెదక్ జిల్లాలోని ఏడుపైలు వనదుర్గమాత గుడి వెనకాల కొన్ని సంవత్సరాలు తపస్సు చేస్తూ కాలాన్ని గడిపింది. అమ్మకు చిన్నప్పటి నుంచి దైవభక్తి ఎక్కువ. రాముడిని శివుడిని ఎక్కువగా ఆరాధిస్తుండేది. అమ్మకు భజన అంటే చాలా ఇష్టం. ఎక్కడ భజన జరిగినా అక్కడికి వెళ్లి భజనలో భక్తి పాటలు, మంచి మాటలు బోధించేది. అదే భక్తితో హిమాలయాలకు వెళ్లి 14 సంవత్సరాలు కఠోర తపస్సు చేసింది. కొంతకాలానికి శబరిమాత తాడోని చేరుకుంది. అమ్మ మాట్లాడే మాటలకి, తన దైవ భక్తికి, భజన పాటలకి తాడోయి ప్రజలు అమ్మని ఒక దేవతగా ఆరాధించారు. రాముడిపై చూపించే భక్తికి అమ్మని శబరిమాతగా పిలవడం మొదలుపెట్టారు. 2 సంవత్సరాల పాటు గడిదూర ఇంట్లో అమ్మ నివసించింది. తరువాత కొన్ని రోజుల తర్వాత ఊరి బయట వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర అమ్మకి అక్కడ చిన్న గుడిసె వేసి ఆశ్రయాన్ని చేశారు. ప్రజలు ఎలాంటి బాధలు ఉన్నా, కోరికలు ఉన్నా అమ్మతో చెప్పుకునేవారు. అమ్మవారు ఏది చెబితే అది నిజమయ్యేది. దినదినం అమ్మ దగ్గరికి భక్తులు వేలలు వచ్చారు. ఎంతలా అంటే పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు రావడం మొదలుపెట్టారు. 1965-66 సంవత్సరంలో మంచినీటి కోసం బావిని తవ్వించింది. భక్తుల ఆకలి తీర్చడానికి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించింది. అప్పటిలోనే అమ్మని చూడడానికి చిన్నజీఆర్ స్వామి, ఎన్టీ రామారావు, విద్యా ప్రకాశానందగిరి వచ్చారు. ఇలా 24 సంవత్సరాలు తాడోయిలో అమ్మ భక్తిని బోధించింది. కొన్ని రోజుల తర్వాత తనని రాముడు పిలుస్తున్నాడని అమ్మకి 60 సంవత్సరాలు ఉన్నప్పుడు శ్రీరామనవమి రోజు నేను వెళ్ళిపోతానని చెప్పింది. ప్రజలు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. అమ్మని చూడడానికి భక్తులు వేలాది మంది వస్తున్నారు. ఇంకొక 3 రోజుల్లో నేను వెళ్ళిపోతానని చెప్పింది. ఆ వార్త చుట్టుపక్కల రాష్ట్రాలకు వెళ్ళింది. ఊరు మొత్తం జనాలతో నిండిపోయింది. ఎంతలంటే ఇసుక వేస్తే కూడా రాలనంత జనం. ఇంకేముంది, ఆ రోజు రాని వచ్చింది. ఆ తల్లి శబరిమాత వచ్చిన భక్తులందరికీ ఆశీర్వాదాన్నిస్తూ జీవసమాధయ్యారు. నిజంగానా? నేను రోజు చూస్తూ దాని ముందే తిరిగి ఒక గుడికి ఇంత చరిత్ర ఉందా? చరిత్రలో కథలు వింటున్నప్పుడు రోమాలు లెక్కపొడుస్తాయని తెలుసు, కానీ మనసులో దైవత్వం కూడా వెలుగుతుందని ఇప్పుడు అర్థమవుతుంది. అవును, ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో తెలియదు. ఆ తల్లి శబరిమాత రావడంతో ఊరికి మనకి ఒక గుర్తింపునిచ్చింది.